మిత్రమా, నీకు ఎంత బాధ ఉన్నా, నీ మనసుకు ఎంత దగ్గర వాళ్ళతో అయినా మనసు పంచుకోవడం అలవాటు చేసుకోకు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ చావు నువ్వు చావాలంతే. ఎందుకంటే నేస్తమా, వినేవాళ్ళు జడ్జి చేసేవాళ్ళే కానీ నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకునేవారు కూడా మారిపోతే ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా తెలియక దిక్కు తోచని స్థితికి చేరుకుంటావు. గుర్తుపెట్టుకో నేస్తమా, నీకు నువ్వే ఓదార్పు, ధైర్యం కావాలి. మనం వాళ్లకు తెరిచిన పుస్తకంలో ఉండాలనుకుంటారు. వాళ్ళ విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళని చూస్తారు. అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలని ఎక్కువగా ఆలోచించుకునేస్తమా. వాళ్ళు చెబితే నువ్వు చెప్పు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించుకో. పట్టించుకున్నట్లు ఉండు. నువ్వు చెప్పినప్పుడు నిన్ను అడిగే అర్హత కోల్పోతారు. ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుందని మర్చిపోకు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఎన్ని మాటలన్నా ఓపికతో భరిస్తూనే ఉన్నా, ఏ పని చేసినా ఏదో ఒక వంక భరిస్తూ ఉంటే నీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఒక్కసారి నీ విరక్తి ఎలా ఉంటుందో చూపిస్తే కదా నీ ప్రేమ వాళ్ళకి తెలిసేది. మిత్రమా, మీరు మీకన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. ఒకవేళ ప్రేమించినా మీలాగే మీరు ఉండండి. వాళ్ళకి నచ్చినట్టే ఉండాలని మాత్రం అనుకోకు. తీరా మారిపోయాక మనం నచ్చము. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకు మనమే నచ్చకుండా పోతాము. ఎలా ఉండాలో కూడా తెలియదు. ఎంత డిప్రెస్డ్గా ఉంటుందంటే చావు భయం కంటే ఎలా ఉండాలన్న భయమే మానసికంగా కృంగతీస్తుంది నేస్తమా. మనమేమైనా అవతల వారి మూలంగా మనం బాధ పెడితే అది చెప్పేస్తే మన మీద ప్రేమ చూపిస్తారేమో అని అపోహతో ఉంటాము. కానీ ఈ రోజుల్లో అది చాలా తప్పు. ఇంకాస్త ఏడిపిస్తారంతే. లేకపోతే చులకనగా చూడడం మొదలు పెడతారు. వాళ్ళ ప్రేమ కోసం ఆరాటపడుతున్నామని తెలిస్తే ఇంకా ఇంకా మనసుతో ఆడుకోవడానికి చూస్తారు. అందుకే బాధపడ్డం మానుకోనేస్తమా. వాళ్ళు ఏ రీతిలో నీతో ప్రవర్తిస్తారో అదే రీతిలో నువ్వు ప్రవర్తిస్తేనే నీ బాధ తెలుస్తుంది. కాస్త ఆలోచించి నేస్తమా. మిత్రమా, మనకు ఎదురయ్యే ప్రతి మనిషిలో ఏదో ఒకటి నచ్చదు. అలాగని ప్రతి మనిషిని దూరం పెట్టుకుంటూ పోతే చివరికి ఒంటరితనంతో చేయాల్సిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేనిది నేస్తమా. నువ్వు కూడా అందరికీ నచ్చవన్న సంగతి మర్చిపోవద్దు. నిజంగా ఒక తల్లి మాత్రమే కూతురు కాపురాన్ని నిలబెట్టగలదు. తప్పుని తప్పని తల్లి ఎప్పుడైతే చెబుతుందో కోపం వచ్చినా ఆలోచించడం మొదలు పెడుతుంది కూతురు. కష్టానికి అండగా ఉండాలి పుట్టిల్లు, తప్పుకు మాత్రం దండనగానే ఉండాలి నేస్తమా. తప్పు జరిగిన తర్వాత చంపేయండి 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 అని అంటున్నారే కానీ అసలు ఆ తప్పు జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నారా, అసలు స్వీకరిస్తున్నారా? పక్కవాడు ఏమైపోతే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకని ప్రతి ఒక్కరూ స్వార్థంతో ఆలోచిస్తున్నారు తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చెయ్యందించడానికి ఎవరు వస్తారో ఒక్కసారి ఆలోచించనేస్తమా. తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునేంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాము? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్కరి మనసులో, పిల్లలపై, విద్యార్థులపై, తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుందో చెప్పునేస్తమా. సుఖాలు ఇచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, కానీ ఆనందాలు పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్టు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద మనశ్శాంతి మిత్రమా, కాదంటారా? జీవితంలో కష్టపడ్డమే కాదు, దాని ఫలితాలను కూడా అనుభవించాలి. అలా ఎందుకంటున్నానంటే కష్టపడేవాడు కష్టంలో సుఖాన్ని చూసుకుంటాడే గాని ఫలితాన్ని ఎక్కువగా దాన ధర్మాలకి ఒప్పుకుంటారు తప్ప వాళ్ళు అనుభవించరు నేస్తమా. మిత్రమా, విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు. మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు నేస్తమా. కష్టకాలంలో మిత్రుడెవరో తెలుస్తుంది. స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 తక్కువే.
నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు నేస్తమా. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడెందుకో. మిత్రమా, నీ జీవితం గురించి లెక్క చేయకుండా నీ హృదయాన్ని, నీ ప్రేమని ఎదుటివారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చని అనుకునే ఈ సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అటువంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా, నీ వ్యక్తిత్వం స్వార్థపూరితంగా కనిపిస్తుంది. నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వారికి తెలియదు. అటువంటి వారికి విలువనిచ్చి మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను, సమయాన్ని వృధా చేసుకోవద్దు మిత్రమా. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు కోల్పోవద్దు. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకముంటే నిలుచున్న చోటే స్వర్గంబు కదా మిత్రమా. పట్టుదల ఉంటే శ్రమ పడ్డ చోటే విజయం లభిస్తుంది. ఒక మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మదిగదిలో ఒక మధురమైన జ్ఞాపకం మిగులుతుంది. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడకు మిత్రమా. అది పడక వరకు చేరినా పక్కలో బల్లెమై కూర్చుతుంది చచ్చే వరకు. మిత్రమా, ఇది రాసి పెట్టుకో. నీది అనుకున్నదేది నీది ఎన్నటికీ కాదు, కాలేదు. ఈ భూమి నాది అనుకునేవాడు ఆ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ డబ్బు నాది అనుకునేవాడు ఆ డబ్బు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది నేను అనేవాడు తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నిజం కదా మిత్రమా, కాదంటారా? ఒకరు చెడ్డవాడని తెలియచేయడానికి, చెడ్డవారిని అనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది నేస్తమా. చెడ్డవాడని తెలిస్తే మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయండి. చెడ్డవారనుకుని మాత్రం వారిని దూరంగా పెట్టొద్దు నేస్తమా. మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి కావాల్సింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు అనిపిస్తే చాలు మిత్రమా. ఏది మనకి అడ్డు కాదు. అవునా నేస్తమా? మిత్రమా, ఒక అమ్మాయి అదే పనిగా నిన్ను విసిగిస్తుందంటే పదే పదే నువ్వు గుర్తొస్తున్నావని అర్థం. నీతో మాట్లాడాలని, నీతో కొంత సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది నేస్తమా. నీపై ఎంతో ఇష్టముంటేనే కదా ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ దొరికితే అస్సలు వదులుకోవద్దు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.